వాళ్ళ మీద ముఖాల మీద పడి ఇంటి పక్కన వాళ్ళకి పింఛన్లో వాళ్ళకి అమ్మ నాయన తాతలకి అందరికి కాళ్ళు మొక్కిన మాత్రం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏది రిలాక్సేషన్ కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం ఏమో జీవోలు రద్దు చేస్తారు. మేము ఎంతకాలం ఇక్కడ క్యాటరింగ్లకు 5 రూపాయలకు 10 రూపాయలకు పోయి మేమేమో వాళ్ళ చుట్టూ నాయకుల చుట్టూ తిరగాలి. వాళ్ళకి ఏ ఆత్మ బలిదానాలు చేసుకునే తెలంగాణ వచ్చిందో అదే ఆత్మ బలిదానంతో వాళ్ళ అధికారం అనుభవిస్తున్నారు. వాళ్ళే నాయకులను తిట్టొచ్చు, వాళ్ళు మంచిగా ఉండొచ్చు, కానీ మమ్మల్ని మాత్రం వాళ్ళు వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకి జస్ట్ 1.8% తోటి అధికారంలోకి వచ్చింది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేయమని చెప్తే మాత్రం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓట్లు వేయలేదు. ఉద్యోగాలు 70,000 80,000 లడ్డూ పాట వేలం పాట అన్నింటి మాట్లాడుతున్నాడు తప్ప ఒక్కసారి దిల్షునగర్ రండి సార్. దిల్షునగర్ వస్తే ఒక్క రోజు సాయంత్రం పూట 5 గంటలకు ఇదే టీ కాఫీ షాపులు పెట్టుకుంటా 10 రూపాయలకి టీ అమ్ముకోవడానికి తెలంగాణ తెచ్చుకుంది. మరి మీరు అన్నట్టు గత 14 సంవత్సరాల పోలీస్ నోటిఫికేషన్ మీద ఎందుకు ఈ అభ్యర్థులు ఆందోళన చేయలేదు? 48,000 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? ప్రతి ఇయర్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? కొన్ని నోటిఫికేషన్ ఏది రిలాక్సేషన్ తో సంబంధం ఉంటుంది. లాంగ్ జంప్ దూకాలు, వయోభారంతో ఉంటుంది, ఆర్థిక స్తోమతలు ఉంటాయి, రన్నింగ్ చేయాలి. వాళ్ళు ఒకసారి ఇప్పుడున్న మంత్రులు అందరూ వచ్చి లాంగ్ జంప్ దూకోవాలి, అర్థమవుతుంది. విక్టోరియా గ్రౌండ్ వచ్చి దూకాలి. ఏనాడన్నా గ్రౌండ్ ముఖం చూసిరా? లాస్ట్ టైం ఇదే గవర్నమెంట్ లో కూడా సుధీర్ రెడ్డి సార్ గారు గ్రౌండ్ ప్రభుత్వంలో ఉన్నా కూడా అందరికి గ్రౌండ్ కావాలని చెప్తే ఈ నియోజకవర్గాలు ఇబ్బంది వస్తుందని తెలిసినా కూడా అందరికీ కూడా గ్రౌండ్ ఇప్పించి అందరికీ గ్రౌండ్ బాగా చేయించిన అలాంటి వ్యక్తి సుధీర్ రెడ్డి సార్. మేమందరం కూడా రోడ్డు మీద కూర్చుంటే కూడా వచ్చి సార్ అందరికీ హెల్ప్ చేసిండు. ఇలాంటి వ్యక్తులు కావాలా సొసైటీకి? మమ్మల్ని వాడుకొని పదవులు తెచ్చుకున్న వాళ్ళు కావాలనేది సమాజం ఆలోచించాలి.